హలో అండి, అందరికీ నమస్తే. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,50,000 మందికి ఇంకా సబ్సిడీ సిలిండర్కి సంబంధించిన డబ్బులు పడలేదు అని అయితే చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో దీపం పథకం కింద 3 ఉచిత సిలిండర్ల పథకాన్ని అయితే ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ 3 ఉచిత గ్యాస్ సిలిండర్లలో చాలా మందికి అయితే ఫస్ట్ సిలిండర్ డబ్బులు వచ్చాయి, కానీ తర్వాత చాలా మందికి అయితే సెకండ్ సిలిండర్ డబ్బులు అయితే ఇప్పటి వరకు రాలేదు. నేను ఇందాక నా వీడియోస్లోనే ఒక వీడియో అయితే అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు పడలేదు అని. ఇప్పుడు పడని వాళ్ళు ఇంట్లో కూర్చొని తమ వాట్సాప్ నెంబర్ ద్వారా అసలు ఎందుకు పడలేదు, పడితే ఎక్కడ పడ్డాయి, డబ్బులు పడ్డాయా లేదా, అసలు వస్తాయా లేదా అని చెక్ చేసుకోవడానికైతే నేను ఈ వీడియోలో అయితే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే రెండవ గ్యాస్ సిలిండర్ డబ్బులు పడలేదో వాళ్ళకి ఒక వాట్సాప్ నెంబర్ అయితే, మహిళా మిత్ర వాట్సాప్ నెంబర్ అయితే నేను ఇస్తాను. ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా మీకు డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకోవచ్చు. వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట పైన అయితే ఒక క్లిక్ అయితే చేయండి. మీరు తప్పకుండా ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంత కష్టపడి చేస్తున్నందుకైనా వీడియోస్కి ఒక లైక్ అయితే తప్పకుండా కొట్టండి. అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అస్సలు లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీ ఇంట్లో కూర్చొనే వాట్సాప్ ద్వారా చెక్ చేసుకునే అవకాశం అయితే కల్పించింది. మీరు మీ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మనకి ఇక్కడ నేను స్క్రీన్ మీద అయితే ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్తో వాట్సాప్ అయితే ఓపెన్ అవుతుంది. దానికి ఆ వాట్సాప్ పేరు అయితే మన మిత్ర నెంబర్ అని ఉంటుందన్నమాట. దాని పేరు మన మిత్ర నెంబర్. నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను. ఆ నెంబర్ లేకపోతే డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను. అక్కడికి వెళ్ళి అయితే మీరు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్లో హాయ్ అని, ఆ నెంబర్కి హాయ్ అని టైప్ చేయండి. హాయ్ అని టైప్ చేసిన తర్వాత మీకు కింద అయితే దానికంటే ఒక మెసేజ్ అయితే వస్తుంది. మీకు ఏమేం సేవలు కావాలో మీరు ఎంచుకోండి అని చెప్పి. అట్లా రిప్లై వచ్చిన తర్వాత మరి మీకు ఏ సేవలు కావాలో ఎంచుకోండి. దానిపైన మనమైతే ఒక క్లిక్ చేస్తే మనకు కావాల్సిన సేవ ఏంటి అంటే సివిల్ సర్వీస్ అయితే సేవ అయితే అది పౌర సరఫరాల శాఖ పరిధిలో ఉంటుంది. కాబట్టి ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు సివిల్ సర్వీస్ సేవలో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి, దాన్ని నొక్కండి. దాన్ని నొక్కిన తర్వాత మరి దాంట్లో మళ్ళీ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. దాంట్లో ఆప్షన్స్ని ఎన్నుకోండి. అక్కడ దీపం అనే ఆప్షన్ ఉంటుంది. దీపం పథకానికి సంబంధించిన ఆప్షన్ ఉంటుంది, స్టార్టింగ్లోనే ఉంటుంది. మరి ఆ దీపం ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలి. ఆ దీపం ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ గ్యాస్ నెంబర్ లేకపోతే మీ రైస్ కార్డు, పాత రేషన్ కార్డు నెంబర్ కాదండి, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డు నెంబర్ అడుగుతుంది. మరి ఆ రైస్ కార్డు నెంబర్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మరి ఆ రైస్ కార్డు నెంబర్ని కనుక మీరు ఎంటర్ చేస్తే కింద మీకు ఏదైతే మీకు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారు మీ అనే కన్ఫర్మేషన్ నెంబర్ ఏంటి అని అడుగుతుంది. అంటే మీ గ్యాస్ నెంబర్ ఏంటి, మీ రేషన్ కార్డు నెంబరు, మీ పేరుతో మీకు డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. మీకు మీరు కనుక చెక్ చేసుకొని ఉంటే, అంటే మీరు ఆల్రెడీ సబ్సిడీ డబ్బులు పడి ఉంటే మనకు ఇక్కడ కింద చూపించేస్తుంది. కావాలంటే నేను అది డిస్ప్లే చేస్తాను, చూడండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. మరి ఇట్లా ఉంటుంది. మరి అక్కడ మీరు ఏం చేయాలంటే కింద మీకు ఉన్నటువంటి అమౌంట్ జమ అయిన తేదీ కూడా వచ్చేస్తుంది. అట్లా వచ్చిన తర్వాత ఒకవేళ అక్కడ గనక మీకు డబ్బులు జమ కాకుండా ఉంటే ఏ బ్యాంక్ అకౌంట్లో పడింది అనేది కూడా అక్కడ కనిపిస్తుంది. ఒకవేళ పడకుండా ఉంటే పడలేదని మాత్రమే అక్కడ చూపించడం అయితే జరుగుతుంది. దీన్ని బట్టి అప్పుడు మీరు ఏం చేయాలంటే వెంటనే కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాను ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పైతే చెక్ చేసుకోవాలి ఉంటుంది. అంతే కాకుండా ఈకేవైసీ చేసుకోవటం కానీ ఇవన్నీ చేసి ఉండాలి. లేకపోతే గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి ఇట్లా చెక్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. లేదంటే మీరు మీ గ్యాస్ ఆఫీస్
ఆఫీస్కి వెళ్ళి కూడా అడగొచ్చు. గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే కూడా అక్కడ వాళ్ళు చెక్ చేసి మీకు ఫలానా అకౌంట్లో డబ్బులు పడ్డాయి అని చెప్తారు. తెలియని వాళ్ళకి మాత్రమే ఆల్రెడీ డబ్బులు పడకుండా ఉంటున్నాయి అనుకుంటే మీరు ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. చాలా మందికి మొదటి సిలిండర్ డబ్బులు పడింది అంటున్నారు, ఇక్కడ రెండవ సిలిండర్ డబ్బులు పడలేదు అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది కూడా ఏంటంటే 3,50,000 మందికి ఇంకా ఈ సబ్సిడీ డబ్బులు పడలేదు అనే ప్రభుత్వం చెప్తుంది. అందులో కూడా 1,60,000 మందికి కొన్ని సాంకేతిక టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడలేదు. ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తున్నామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. సో ఈ కేవైసీ ప్రాబ్లం వల్ల కానీ ఇట్లాంటివన్నీ సాంకేతిక కారణాల కింద వస్తాయి. సో 3.5 లక్షల మందికి ఇంకా డబ్బులు అయితే సబ్సిడీ డబ్బులు, రెండవ గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు అయితే పడాల్సి ఉంది. అవి పడతాయి, ఖచ్చితంగా పడతాయి. ఫలానా తేదీ నుంచి వేస్తామని చెప్పలేదు, కానీ చాలా త్వరగా అయితే ఈ సబ్సిడీ డబ్బులు ప్రతి మహిళకు కూడా జమ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెబుతుంది. కాబట్టి మనం వేచి చూడాలి. మనం కొంచెం వేచి చూస్తే, మరి ప్రభుత్వం మీకు ఫలానా తేదీ నుంచి వేస్తామని మాత్రం అయితే ఖచ్చితంగా చెప్పట్లేదు. మరి ముందుగా మీరు ఏం చేయాలంటే ఇంట్లో కూర్చొని మాత్రం ఫస్ట్ మన మిత్ర ద్వారా మీరు చెక్ చేసుకోండి. అక్కడ డబ్బులు పడలేదంటే కనుక ఖచ్చితంగా మీకైతే మీరు అర్హులు అయ్యి ఉండి ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ కనుక అంతా కరెక్ట్గా ఉంటే మీకు చాలా తొందరలోనే మీకు డబ్బులు అయితే పడతాయి. ఇంకా ఎవరైనా సరే ఈ రెండవ గ్యాస్ సిలిండర్ కనుక మీరు బుక్ చేసుకోకుండా ఉంటే మనకు వచ్చే నెల 30 వరకు కూడా ఇంకా మనకైతే సమయం ఉంది. అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలల సమయం ఉందన్నమాట. మరి 4 నెలల్లో ఏదో ఒక రోజు మీరు బుక్ చేసుకోండి. జూన్ 30 లోపు, వచ్చే నెల జూలై 30 లోపు మీరు బుక్ చేసుకుంటే మీకు రెండవ సిలిండర్ అయితే వస్తుంది. మరి జూలై 30 దాటిందంటే కనుక రెండవ సిలిండర్ మీ డబ్బులు రానట్టే. మీరు మళ్ళీ రెండవ సిలిండర్ బుక్ చేసుకోవాలి. మళ్ళీ మూడవ సిలిండర్ని అయితే పంపిణీ చేస్తుంది. ఆగస్టు నెలలో ప్రభుత్వం మరి మూడవ సిలిండర్లో మనకి మహిళా మిత్ర ఇవన్నీ మొత్తం కన్ఫ్యూజన్గా ఉంటే మీ గనక సచివాలయంకి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళైతే ప్రాసెస్ చెప్తారు. అంతేకాకుండా 96 అనే నెంబర్కి కాల్ చేసినా కానీ మీకు వివరాలు అయితే మొత్తం ఖచ్చితంగా చెప్తారు. మరి ఇది రెండవ గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులుకి సంబంధించిన వీడియో. కన్ఫ్యూజన్గా ఉంటే ఏం కన్ఫ్యూజ్ కాకండి, కావాలంటే వెళ్ళి సచివాలయంలో అడగండి, వాళ్ళు క్లియర్గా చెప్తారు. అసలు మీరు మహిళా మిత్ర ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకైతే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గానే వస్తుంది. మీరు కనుక బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయి. రెండవ గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు అయితే చాలా మందికి పడలేదు. సో మీరు దానికి సంబంధించి భయపడాల్సిన అవసరం ఏదీ లేదు. ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే ఖచ్చితంగా కొట్టెళ్ళండి.